హలో బ్రో. బ్రో. మీ పేరు? అబ్దుల్ బ్రో. అబ్దుల్. అబ్దుల్. ఓకే. రాఖీ జరుపుకుంటారా? మామూలుగా అంటే చిన్నప్పటి నుంచి జరుపుకోలేదు బ్రో. కాలేజీలో ఉన్నప్పుడు మా చెల్లెలు కట్టేటోళ్ళు 5-6 మంది. ఓకే. ఏ కాలేజ్ బ్రో మీది? నాది కర్నూలు డిస్టిక్ బ్రో. డాక్టర్ కేవి సుబ్బారెడ్డి కాలేజ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? గ్రాడ్యుయేషన్ అయిపోయి థర్డ్ ఫ్లోర్స్లో ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకుంటున్నాం, మెడికల్ కోడింగ్. ఓకే. రాఖీ కట్టే వాళ్ళ మరి కాలేజ్ లెవెల్? అవును బ్రో. 5 మంది కట్టేటోళ్ళు. ఓకే. బెస్ట్ సిస్టర్స్. చెల్లెళ్ళు. ఓకే. వాళ్ళ పేర్లు ఏంటి? శ్రావణి, యశస్విని, భవ్య, ఓకే. రమ్య, ఓకే. అఫీఫా. సో అప్పుడు బాగుండేనా రాఖీ? ఇప్పుడు బాగుందా? ఏమో బ్రో, చిన్నప్పుడు అయితే మాకు తెలియదు కానీ వాళ్ళు కాలేజీలో కడుతున్నప్పుడు అంతా ఒక మంచి ఫీల్ అనిపిస్తుండే. చెల్లెళ్ళు ఈసారి మిస్ అవుతున్నా, వాళ్ళు కట్టేటోళ్ళు కదా, ఈసారి లేను కదా అనేసి. ఇప్పుడు ఆ 5గురిలో ఎవ్వరు రావట్లేరా? ఒకరైతే ఇక్కడే ఉన్నారు. ఏమో ఇంకా టైం ఉంటుందో లేదో తెలియదు. మరి మీరు వెళ్ళొచ్చుగా. ఏమో బ్రో, అయితే చూద్దాం, ఇంకా రేపే కదా. ఈరోజు ఏమన్నా టైం అయిపోతే మెసేజ్ చేసి అలా వెళ్తే అయిపోతుంది. ఓకే. ఏం పెట్టేటోళ్ళు అంటే ఇప్పుడు గిఫ్ట్గా ఏదో ఒకటి ఇస్తారు కదా, అప్పట్లో మీరు కాలేజీలో ఏమి ఇచ్చేవాళ్ళు? ఏమి ఇస్తాం బ్రో, వాళ్ళే కట్టేటోళ్ళు. మహా అంటే డైరీ మిల్క్, లేకుంటే ఒక పాపకి బుర్కా. ఓకే. మనకి ఏమనిపిస్తే అది వాళ్ళకల్లా. అంటే ప్రేమతోటి ఏది ఇచ్చినా వాళ్ళేం అడగారు బ్రో ఫస్ట్. ఓకే. మనం ఏమి ఇచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేసేటోళ్ళు. ఓకే. నువ్వు ఇప్పుడు కానీ అంటున్నారు, నువ్వు ఏం తీరుకున్నా పర్లేదు, ఊకే వచ్చి రాఖీ కట్టేసుకొని పో సరిపోతుందని. మరి ఇప్పుడు టైం లేదా బ్రో వెళ్ళడానికి? ఏమో బ్రో, ఇంకా ఈ వీక్ అంత ఉంటుంది కదా, చూసి ఓ రోజు ఏమన్నా ఉంటే అలా వెళ్ళి వస్తే సరిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ బ్రో. బ్రో, థ్యాంక్ యూ.